కెన్నీ ఆమె గ్యాంగ్ శివపై మర్డర్ ప్లాన్ చేస్తారు. శివ సురేందర్తో లాటిన్ గ్రూప్స్ గురించి డిస్కషన్ చేస్తాడు. నందన్ న్యూ ప్రాజెక్ట్ గురించి ఓల్డ్ సిటీకి వెళ్లిన శివకి కాల్ చేసి సౌందర్య గురించి చెప్తాడు నందన్. శివ సౌందర్యకి అపాయింట్మెంట్ ఇస్తాడు. నువ్వెవరో నాకు తెలియదు, అలాంటిది నేను నీతో ఏం మాట్లాడాలి అని కూల్గా అన్నాడు శివ. మీకసలు అమ్మాయిలతో మాట్లాడటం తెలుసా? ఇదే ఫస్ట్ టైమా ఏంటి అమ్మాయిలతో మాట్లాడటం? అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, అది కూడా తెలియదు. అసలు నీలాంటి వాణ్ణి మా సౌందర్య ఎలా ఇష్టపడిందో ఏంటో అని అన్నది విశాలి. దేనికైనా క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీని బట్టే వాల్యూ. ఆ క్వాలిటీ నాకుంది. ఇంతకీ నేను మంచివాణ్ణి అనిపించుకోవడానికి నీతో ఎలా మాట్లాడాలి అని అన్నాడు శివ. నేను ఇంతవరకు నీలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు. ఓ అమ్మాయి మాట్లాడటానికి వస్తే నీతో మాట్లాడేదేంటి అనేలా లుక్ ఇచ్చిన ఫస్ట్ పర్సన్ నువ్వే అనుకుంటా అని కోపంగా అన్నది విశాలి. అయ్యో, అసలు ఈ పిల్ల ఉద్దేశం ఏంటి? అంటే తను నాతో మాట్లాడడానికి వచ్చాను అనగానే సొల్లు కార్చుకుంటూ ఆమె ముందు కూర్చొని ఆమెతో పులిహోర కలపాలా ఏంటి అని తనలో తాను అనుకున్నాడు శివ. శివ, నువ్వు సౌందర్యతో కలిసి డిన్నర్ చేయాలి అంటే ఖచ్చితంగా నాతో మర్యాదగా మాట్లాడు. అంతేకాకుండా నా బెస్ట్ ఫ్రెండ్కి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దు. అసలు ఆ విషయం చెప్పటానికే ఈరోజు నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీకు తన నుంచి వచ్చే డబ్బు, ఫెసిలిటీస్ అక్కర్లేదా? తన వల్ల నీకు ఎంత పబ్లిసిటీ వస్తుంది అని అన్నది విశాలి. శివ అక్కడే ఉన్న చైర్లో సెటిల్ అయి బేరర్ని పిలిచి బ్లాక్ టీ తెమ్మని చెప్పి, అసలు ఈ సౌందర్యకి మైండ్ ఉందా? ఇలాంటి అమ్మాయిని నాతో మాట్లాడటానికి ఎలా పంపించింది అని తనలో తాను అనుకున్నాడు. అవునా, నాకు సౌందర్యతో అంత పెద్ద అడ్వాంటేజ్ ఏముంది అని విశాలిని చూస్తూ డౌట్గా అన్నాడు శివ. ఇక ఆపుతావా నీ ఓవర్ యాక్షన్? ఇప్పుడే బయలుదేరదాం అనుకున్నావు, కానీ సౌందర్య పేరు తీసుకురాగానే మళ్ళీ ఆగి కూర్చున్నావు. ఎందుకు? ఆమెతో నీకు ఏదో అవసరం ఉండబట్టే కదా అని అన్నది విశాలి. నీకలా అర్థమైందా అని ఓ చూపు చూశాడు శివ. నీకు నిజంగా మేనర్స్ లేదు. నీలాంటి వాడితో ఇంకెప్పుడు నేను మాట్లాడను. అందమైన అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో నీకస్సలు తెలియదు అని నీరసంగా అన్నది విశాలి. ఇవన్నీ వద్దు. అసలు నువ్వు నాతో ఏ విషయం గురించి మాట్లాడటానికి వచ్చావో ఆ పాయింట్కి రా అని అన్నాడు శివ. సరే, నేను అసలు పాయింట్కి వస్తున్నా. నీకసలు ఏం కావాలి? నీకు దేనిపై ఆసక్తి ఉంది? డబ్బులు కావాలా? మంచి కెరియర్ కావాలా? ఏం కావాలి నీకు అని శివ వైపు చూస్తూ అన్నది విశాలి. శివ మెల్లగా నవ్వి, నాకవేమీ అవసరం లేదు, కానీ ముందు విషయం ఏంటో చెప్పు అని అన్నాడు. శివ వైపు అవహేళనగా చూస్తూ పెద్దగా నవ్విన విశాలి, నాకు తెలిసి నీకు వైఫ్ ఉంది కదా అని అన్నది. నా పర్సనల్ విషయాలతో నీకు సంబంధం లేదు, విషయం ఏంటో చెప్తావా అని కూల్గా అన్నాడు శివ. అలా చెప్పటానికి నీకేం రైట్స్ ఉన్నాయి? నేను మాట్లాడతాను. అయినా నువ్వు నీ భార్య మీద, మా సౌందర్యం మీద ఆధారపడి బ్రతికేవాడివి. నేను మాట్లాడితేనే రోషం పొడుచుకొనొచ్చిందా అని అన్నది విశాలి. ఆమె అభిప్రాయం ప్రకారం శివ ఓ వేస్ట్ అండ్ హోప్లెస్ పర్సన్. శివని కన్విన్స్ చేసి సౌందర్యకి శివకి మధ్య ఓ మంచి బాండింగ్ ఏర్పాటు చేయాలని సౌందర్య విశాలిని పంపింది. కాని ఆమె తన స్వంత లాభం కోసం వచ్చింది. అయితే ఏంటి? నేనేమి నీ తిండి తినట్లేదు కదా, మధ్యలో నీకొచ్చిన నొప్పేంటి అని అన్నాడు శివ. నీలాంటి షేమ్లెస్ పర్సన్ని నేనెప్పుడు చూడలేదు. ఇక ఇదంతా కాదు. నాకు నీతో ఎక్కువసేపు మాట్లాడాలని లేదు, కానీ నీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. నా కజిన్ ప్రేమకి పెళ్లికి నువ్వు అడ్డొస్తున్నావు. నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నువ్వు తప్పుకుంటే చాలా బావుంటుంది అని అన్నది విశాలి. అసలు నీ ఉద్దేశం ఏంటి? నీ కజిన్ పెళ్లికి
నేను అడ్డు రావడం ఏంటి అని కనుబొమ్మలు చిట్లించి అన్నాడు శివ. మా కజిన్ మార్క్స్ జెంటిల్, సౌందర్యకి మంచి ఫ్రెండ్. తను త్వరలో సౌందర్యకి హస్బెండ్ కాబోతున్నాడు. ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. సో నువ్వు సిగ్గు లేకుండా ఆమెని ఇబ్బంది పెట్టడం ఆపేసేయ్. ఇంకా తనని ఇబ్బంది పెడితే మాత్రం నువ్వు వీధుల్లో అడుక్కొని తినాల్సి వస్తుంది అని బెదిరిస్తున్నట్లు అన్నది విశాలి. ఓహో, ఓకే అని ఆమె చెప్పేది చాలా ఆసక్తిగా వింటున్నట్లు అన్నాడు శివ. అతనికి అసలేం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇష్యూ అయితే ఈ విశాలి వాళ్ళ బ్రదర్ సౌందర్యని ఇష్టపడుతున్నాడు. సో నన్ను తప్పుకోమని వచ్చి నాతోనే మాట్లాడుతున్నారు. భలే లాజిక్. ఈ మెంటల్ పేరు విశాలి, కజిన్ పేరు మార్క్స్ జెంటిల్. హౌ ఈస్ దిస్ పాసిబుల్? మేబీ నేను లిసాలా కావచ్చు అని అనుకున్నాడు శివ. చెప్పు, నీకెంత కావాలి అని అన్నది విశాలి. అదంతా కాదు కానీ నీ ఫ్రెండ్ పెళ్ళికి నాకు సంబంధం ఏంటి? సౌందర్య ఒప్పుకుంటే పెళ్ళి జరిగిపోతుంది కదా. అయినా పెళ్ళి ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. నాకు తెలిసి షాపింగ్ కూడా అయి ఉంటుంది. మరి నీ బేరాలేంటి మధ్యలో అని చాలా కూల్గా కొట్టినట్లు అన్నాడు శివ. విశాలి ఒక్క క్షణం ఆలోచించింది. ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. శివ వైపు సీరియస్గా చూసి, నాకు నీ మీద చాలా జాలిగా ఉంది. నా కజిన్ ఖచ్చితంగా నిన్ను రోస్ట్ చేస్తాడు. మా ఫ్యామిలీ గురించి నువ్వు విన్నావో లేదో, మేము చాలా ఫేమస్. నీ తిక్క వేషాలు చూస్తూ ఎవ్వరూ ఊరుకోరు అని అన్నది. నాకు నీ ఫ్యామిలీ గురించి తెలియదు, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. అయితే నువ్వు పొరపాటు చేసావు. ఈ విషయం గురించి మాట్లాడడానికి నా దగ్గరికి రావటం కన్నా సౌందర్య దగ్గరికి వెళ్తే నీకు పని అవుతుంది. నేను చెప్పింది అర్థమవుతుంది కదా అని సీరియస్గా అన్నాడు శివ. ఎందుకు అంత అహంకారం? సౌందర్యకి దూరంగా ఉండమని చెప్పాను. అయినా మాట వినకుండా అనవసరంగా మా కజిన్ కంట్లో పడకు అని సీరియస్గా అన్నది విశాలి. హైదరాబాద్ సిటీలోనే ఓ పనికి రాని అల్లుడుగా ఉంటున్న శివకి ఇంత అహంకారం ఎలా వచ్చింది? అతని మొహంలో నిజాయితీ గ్లోనెస్ క్లియర్గా కనిపిస్తుంది. ఎవరితను అని ఓ చిన్న డౌట్ విశాలిలో స్టార్ట్ అయింది. శివ ఏం మాట్లాడకుండా బ్లాక్ టీ తాగుతున్నాడు. నీ వైఫ్కి హైదరాబాద్ సిటీలోనే ఓ కంపెనీ ఉందని విన్నాను, కానీ ఆ కంపెనీ నా దృష్టిలో ఓ చిన్న కంపెనీ. సో మీరేదో గొప్ప వాళ్ళలాగా ఫీల్ అవ్వకు, అది చాలా క్రేజీగా అనిపిస్తుంది అని హేళనగా అన్నది విశాలి. అందం ఆస్తి అన్నీ ఉన్నా తన కజిన్ని కాదని సౌందర్య ఈ శివ వెంట ఎందుకు పడుతుందో విశాలికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. సౌందర్యకి ఏం చెప్పలేక శివని వెతుక్కుంటూ వచ్చింది విశాలి. హలో మిస్ విశాలి అంటూ ఫార్మల్ సూట్లో ఉన్న ఓ మిడిల్ ఏజ్ వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతను చాలా హుందాగా ఉన్నాడు. అతని వెనుక చాలా మంది సెక్యూరిటీ ఉన్నారు. హలో మిస్టర్ మిత్రా అంటూ ఆ వ్యక్తిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది విశాలి. వెంటనే శివ వైపు చూసి, మిస్టర్ శివ, తిను మిస్టర్ మిత్ర. ఆయన ఎవరో తెలుసా? నీకు సురేందర్ గారు తెలుసా? ఆయన స్టేటస్ తెలుసా? ఆయన తమ్ముడే ఈ మిత్ర. ఈయన కూడా చాలా ఫేమస్. ఇన్ఫాక్ట్ నువ్వు కనుక ఇప్పుడు మా సౌందర్యం నుంచి దూరంగా వెళ్ళకపోతే నీ గురించి ఈయనకే కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చెప్పింది నువ్వు వింటావా? విను, లేదంటే మా మిత్ర గారు నీ సంగతి తేలుస్తారు అని గర్వంగా అన్నది విశాలి. కానీ ఆమె అస్సలు గమనించని విషయం ఏంటంటే మిత్ర శివ వైపు చూస్తున్నప్పుడే అతని ఫేస్ పాలిపోయింది. అవునా, వాళ్ళ గురించి నాకు తెలియదు, నువ్వు చెప్పావు కదా, తెలుసుకుంటాను అని మిత్ర అండ్ అతని సెక్యూరిటీ వైపు చిరునవ్వుతో చూస్తూ అన్నాడు శివ. ఇన్ఫాక్ట్ మిత్ర చాలా ఫేమస్ పర్సన్. అండర్ గ్రౌండ్లో బిజినెస్కి అతను బాస్. అలానే సురేందర్ వెనకున్న సెక్యూరిటీకి ట్రైనింగ్ ఇచ్చేది మిత్రానే. ఓసారి అతను శివని కలిశాడు కూడా. నేను మీ అంత స్ట్రాంగ్ పర్సన్ని ఇంతవరకు చూడలేదు. మిత్ర, నిజంగా మీలాంటి గుడ్ లైఫ్
ఎవ్వరికీ ఉండదు. ప్లీజ్ మిత్ర, ఇతన్ని కండిషన్లోకి తీసుకురావడానికి నాకు హెల్ప్ చేయండి. ఇతను అస్సలు నా మాట వినట్లేదు అని శివ వైపు కోపంగా చూస్తూ మిత్రని రిక్వెస్టింగ్గా అడిగింది విశాలి. ఆమె ఒపీనియన్ ప్రకారం శివ లాంటి వేస్ట్ ఫెలోస్ని ఎదుర్కోవడానికి మిత్ర లాంటి వాళ్ళైతేనే కరెక్ట్. అలాంటి వాళ్ళని చూస్తే శివ పారిపోతాడు అని అనుకుంటుంది. అప్పటికే మిత్ర ఫేస్ ప్రాణం లేనట్లుగా అయిపోయింది. అతని బాడీ అంతా షివరింగ్ అవుతుంది. అనవసరంగా ఇక్కడికొచ్చి శివ చేతిలో ఇరుక్కున్నానే అని అనుకున్న మిత్ర, ప్లీజ్ విశాలి, నేను చెప్పేది వినండి అని లో వాయిస్తో అన్నాడు. ఏంటి అన్నట్లు మిత్ర వైపు చూసింది విశాలి. చూడు విశాలి, మిస్టర్ శివ నా బెస్ట్ ఫ్రెండ్. సో నువ్వు నీ కాన్సన్ట్రేషన్ని అతని పైన పెట్టకపోవడమే చాలా మంచిది. లేదంటే నీ పరిస్థితి నా చేతుల్లో ఏమవుతుందో నేను చెప్పలేను అని సీరియస్గా అన్నాడు మిత్ర. ఏం మాట్లాడుతున్నారు మీరు అని షాక్ అయి మిత్ర వైపు చూస్తూ అన్నది విశాలి. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. మిత్ర ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా శివ వైపు ఏం చెప్తాడా అని ఎదురుచూస్తూ ఉన్నాడు. శివ చిన్నగా నవ్వి మిత్ర కళ్ళల్లోకి ఓ లుక్కిచ్చాడు. మిత్ర రిలీఫ్గా ఫీల్ అయ్యి తన బాడీగార్డ్స్ని తీసుకుని అక్కడి నుంచి కాస్త పక్కకు వెళ్ళి వేరే టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అసలేం జరుగుతుంది ఇక్కడ? నీకు మిత్ర ఎలా తెలుసు అని శివ వైపు కోపంగా చూస్తూ అన్నది విశాలి. ఆమెకి శివని చూస్తుంటే, అతను నవ్వుతున్న మొహాన్ని చూస్తుంటే అంతకంతకు కోపం ఎక్కువవుతుంది. ఈ వేస్ట్ ఫెలో నా వైపు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నాడు అని తనలో తాను అనుకున్న విశాలి, హ్యాపీగా ఫీల్ అవ్వకు, నా కజిన్ వస్తాడు, తనొచ్చాక నీ సంగతి అంటూ కోపంగా చెప్పి ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళింది విశాలి. ఈరోజు ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ శివ ముందు తల వంచుకోకూడదు అని ఫిక్స్ అయింది. శివ తన సీట్లోనే కూర్చొని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా బ్లాక్ టీ తాగుతున్నాడు. రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన విశాలి ఈగో ఫుల్గా ఉన్న అమ్మాయి. తన తల్లి తరపున ఫ్యామిలీ అంతా ఫారిన్లో సెటిల్ అయింది. విశాలి తల్లి కూడా ఫారినర్. విశాలి తండ్రిని ఇష్టపడి పెళ్లి చేసుకొని ఇండియాలో సెటిల్ అయింది. తన ముందు అందరూ తక్కువ అని అనుకుంటుంది. అందరూ తనకి తల వంచి నమస్కరించాలి అని ఫీల్ అవుతుంది విశాలి. సరిగ్గా పావుగంట తర్వాత పింక్ కలర్ స్టైలిష్ డ్రెస్ వేసుకున్న సౌందర్య తన క్రూరమైన బాడీగార్డ్స్ వర్మ శర్మలతో కలిసి రెస్టారెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. సౌందర్య, నువ్వేంటిక్కడా అని సౌందర్యకు ఎదురు వెళ్ళి డౌట్గా అడిగింది విశాలి. నువ్వు వేరే టేబుల్కి వెళ్ళి నీకేం కావాలో అది ఆర్డర్ చేసుకుని తిను, నేను శివతో పర్సనల్గా మాట్లాడాలి అని సీరియస్గా అన్నది సౌందర్య. అది అది అంటూ సంకోచిస్తూ శివ వైపు అయిష్టంగా చూసి ఏదో మాట్లాడబోయింది విశాలి. ఆమె తన కజిన్కి కాల్ చేసింది. అతని ఫోన్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. తన కజిన్ బిజీగా ఉన్నాడు అనుకుని తనే శివని బెదరగొట్టాలి అని అనుకుంటుంది. సడన్ గా సౌందర్య అక్కడికి వచ్చేసరికి విశాలికి కాస్త షాకింగ్గా అనిపించింది. వెంటనే తనను తాను సర్దుకొని, సౌందర్య, నువ్వు సరిగ్గా సమయానికొచ్చావు. ఇతని యాటిట్యూడ్ చాలా బ్యాడ్గా ఉంది. నాతో ఇండీసెంట్గా బిహేవ్ చేశాడు. నాకు అపాలజీ చెప్పమని చెప్పు అని అన్నది విశాలి. సౌందర్య శివ వైపు చూస్తూ చిరునవ్వు నవ్వి ఏం మాట్లాడకుండా అతని ఎదురుగా కూర్చొని, శివ, ఈ విశాలి నిన్ను క్షమాపణ చెప్పమని అడిగింది, నువ్వేమంటావ్ అని సరదాగా అన్నది. శివ ఫేస్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంది. శివ అప్పటికే సిచ్యువేషన్ని ఊహించేశాడు. సౌందర్యని చూస్తుంటేనే అతని అనుమానం ఇంకా బలపడింది. సౌందర్య, నువ్వు నాకు హెల్ప్ చేయి. ఈ శివ ఫుడ్ కోసం నీ మీద ఆధారపడుతున్నాడు. అలాంటిది నా ముందు ఎంత ఆరగెంట్గా బిహేవ్ చేశాడో తెలుసా? ప్లీజ్, నువ్వు అతనికి లెసన్ చెప్పాల్సిందే అని ఏమాత్రం తగ్గకుండా శివ వైపు కోపంగా చూస్తూ అన్నది విశాలి. ఇప్పుడు శివ ఖచ్చితంగా తనకి నమస్కరించి అపాలజీ చెప్పాలని విశాలి పంతం. అప్పటికే వాళ్లకు కాస్త దూరంలో ఉన్న మిత్ర శివ ఆర్డర్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఇంతలో శివ కళ్ళల్లో
అతనికి ఓ సిగ్నల్ కనిపించింది. వెంటనే మిత్ర అలర్ట్ అయి తల ఊపి విశాలి దగ్గరికొచ్చి గంభీరమైన వాయిస్తో, మిస్ విశాలి, నువ్వు కంట్రోల్లో ఉంటే చాలా బావుంటుంది. మిస్టర్ శివ నా ఫ్రెండ్ అని నేను నీకు ముందే చెప్పాను. అయినా నువ్వు నా మాట వినట్లేదు. మిస్టర్ శివ అండ్ మిస్ సౌందర్య ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు. సో నువ్వు పక్కకు వెళ్తే చాలా బావుంటుంది అని సీరియస్గా అన్నాడు. మిత్ర మాట విశాలి వింటుందా? సౌందర్య శివతో ఏం మాట్లాడటానికొచ్చింది? ఈ విశాలిని సౌందర్యనే పంపిందా, లేదంటే విశాలినే వచ్చిందా? విశాలి శివతో మాట్లాడిన మాటలు సౌందర్యకి తెలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది? విశాలి పరిస్థితి ఏంటి? మిత్ర విశాలిని ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.